చెప్పిండు అబ్బో మా అన్న చెప్పిండు ఇప్పుడు మహిళకు 2005 ఏ మహిళకి ఇట్లా అని చెప్పాడు. మహిళలు ఎవరు వాళ్ళు? ఎన్ని సంవత్సరాల వయసు వాళ్ళకి ఏది లేదు. మహిళలకు 2500 రూపాయలు, ఆటో డ్రైవర్లు 12,000 రూపాయల సంవత్సరానికి, కూలి చేసుకున్న వాళ్ళు 12,000 రూపాయలు భూమి లేని వాళ్ళకు దరఖాస్తు స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడు తెలుసా? ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ దరఖాస్తు స్వీకరించకపోతే, ఈ హడావుడి చేయకపోతే గల్లా పట్టి అడుగుతారు, మళ్ళీ ఓట్లు ఏరు వాళ్ళు అని చెప్పి భయంతో ఈ పని చేస్తాడు. కానీ నేను అంటున్నా, ఆనాటి కేసీఆర్ తెలంగాణ తల్లులకి ఇచ్చిన హామీ ఏంటిది? మీ పిల్లలకు నౌకరు వచ్చేంత వరకు 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండు ఎక్కడన్నా? ఎందుకు ఇస్తా అని చెప్పిండు? పిల్లలకు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా ఆ పిల్లలు హైదరాబాద్లో కోచింగ్ పోవడానికి అని చెప్పించాడు. అమలు కాలే. తురుముకాలి ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి నేను నంబర్ 1 ముఖ్యమంత్రి. అందువల్ల 3,116 రూపాయలు అమలు చేయని ఈ రాష్ట్రంలో 1.5 మంది మహిళలు ఉంటారు. ఇవాళ చిన్నపిల్లలు తీసేస్తే 1.5 మంది మహిళలు ఉంటారు. ఈ 44 లక్షల పెన్షన్లకే 12,000 కోట్ల రూపాయలు అవుతున్నప్పుడు 1,50,00,000 మంది మహిళకు 2,500 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఎంత కావాలో తెలుసా? ఇంకొక 30,000 కోట్లు ఎక్కువ కావాలి సంవత్సరానికి. 30,000 కోట్లు వట్టిగా ఏదో 200 కోట్ల 300 కోట్ల భారం పడే బస్సు ఫ్రీ అనగానే మా వాళ్ళంతా నవ్వుతాను, సంతోషపడతాను. కానీ దాని వెనుక ఆగమైపోతున్న విషయం అర్థమవుతలేదు. ఇవాళ నుండి స్టార్ట్ అవుతాను. బస్సులు లేకుండా బస్ కిరాయి లేకుండా పోతాను, కానీ బస్సులలో సీట్లు దొరుకుతలేవు, సంఖ్య పెరిగిపోయింది, కొద్దిగా ఆటోలు నిలబడుతుంది. అందుకని ఇవాళ మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? రేవంత్ రెడ్డి అడగాలి శక్తి ఉందని చెప్పి మనం చేస్తున్నాం. 12,000 రూపాయలు సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు ఎప్పుడు ఇస్తావు చెప్పు? 12,000 రూపాయలకు రెక్కల కష్టం చేసుకునే పేదలకు ఎప్పుడు ఇస్తావు చెప్పు? ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు.